హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ ఏ తేదీలో పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి పింఛన్లు రద్దు చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు ఎప్పుడు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జనవరి 2026 పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. పెన్షన్ పంపిణీ తేదీలు మార్పు చెందినట్లయితే సమాచారం, ఏ ఏ తేదీల్లో జనవరి నెలలో పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే జనవరి 1కి బదులుగా డిసెంబర్ 31, 2025 ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. నూతన సంవత్సరం కానుకగా లబ్ధిదారులకు ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. డిసెంబర్ 31వ తేదీ గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా జనవరి 1వ తేదీకి బదులు డిసెంబర్ 31వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మళ్ళా తిరిగి ఎవరైతే 31వ తేదీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు తీసుకోలేదో వారికి జనవరి 2వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి వచ్చి వారి యొక్క పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది జనవరి నెలకి సంబంధించి పింఛన్ అమౌంట్ అనేది ఒకరోజు ముందే బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకోవడం జరుగుతుందంటే సమాచారం అండి. డిసెంబర్ 30వ తేదీ బ్యాంకులకు వెళ్ళి పింఛన్ అమౌంట్ విత్డ్రా చేసుకొని 31వ తేదీ అదేవిధంగా జనవరి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనవరి నెలకు సంబంధించి ఒక కేటగిరీ వాళ్ళకి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ వివిధ కారణాల వల్ల భర్త కనుక మరణించి ఉన్నట్లయితే వాళ్ళ ప్లేస్లో భార్యకు పెన్షన్ కావాలని ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ కింద గ్రామవార్డ్ సచివాలయంలో దరఖాస్తు చేసుకొని ఉంటారో డిసెంబర్ నెలలో, సో వారికి డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి 2వ తేదీ గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది 4,000 రూపాయల పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే డిసెంబర్ నెలలో దరఖాస్తు చేసుకొని ఉంటారో గ్రామవార్డ్ సచివాలయంకి వెళ్ళి వాళ్ళు కనుక అర్హులుగా కనుక ఉన్నట్లయితే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అప్రూవల్ కనుక వచ్చినట్లయితే వారికి జనవరి నెలలో పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారుల్లో భాగంగా ఎవరికైతే రద్దు నోటీసులు అంది అప్పీల్ చేసుకొని ఉంటారో పింఛన్లకి సంబంధించి వారికి జనవరి నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేది చాలామంది అడుగుతున్నారండి. వారికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే పింఛన్ రద్దు నోటీసులు అందుకొని మేము ఇంకా పింఛన్కి అర్హత కలిగి ఉన్నాము అనేది ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారికి సంబంధించి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తి అయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. వారికి వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత వాళ్ళకి కనుక తక్కువ పర్సంటేజ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి పింఛన్లు రద్దు చేయడం జరుగుతుందని కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వెరిఫికేషన్ పూర్తి అయ్యేంత వరకు పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందనే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి కూడా జనవరి నెలలో యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. గతంలో మీకు ఎంతైతే పింఛన్ అమౌంట్ ఇస్తూ ఉన్నారో ఆ పింఛన్ అమౌంటే మీకు జనవరిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు ఒక శుభవార్త అయితే రావడం జరిగిందండి. 50 ఏళ్ల పింఛన్లు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ పింఛన్లకు వచ్చే ఏడాది జనవరిలో దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కొత్త పింఛన్లకి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా,
వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించి నూతన సంవత్సరం కానుకగా ఒకరోజు ముందే లబ్ధిదారులకు పింఛన్ అమౌంట్ పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరలా తిరిగి డిసెంబర్ 31వ తేదీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ జనవరి 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్ సచివాలయం సిబ్బంది పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, పింఛన్లకి సంబంధించి ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వచ్చిన అప్డేట్ని నేను మీకు 1 బై 1 అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఇక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.